అండి. బంగారం కొనేటప్పుడు చాలామంది చేసే కొన్ని మిస్టేక్స్ అనేటివి నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 7 మిస్టేక్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే బంగారం కొనేటప్పుడు చాలామంది తెలిసి తెలియకనో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఇప్పుడు కంటే రాబోయే కాలంలో మనకు చాలా అంటే చాలా డబ్బులైతే వేస్ట్ అయితే అవుతాయి. కొన్ని వేల రూపాయలైతే మనకు వేస్ట్ అయితాయి కాబట్టి అలా వేస్ట్ కాకుండా ఉండాలి అని అందుకోసం ఈ వీడియోలో అయితే మీకు బంగారం కొనేటప్పుడు మీరు చేసే ఒక 7 మిస్టేక్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు ఒకవేళ చేసి ఉన్నా ఇక ముందు మీరు గోల్డ్ కొనాలనుకున్నా కూడా మీకంటూ ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది బంగారం రేటు పెరిగిపోతుంది, లేకపోతే తగ్గుతుంది అనే ఉద్దేశంతో మనం బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఓన్లీ డిజైన్ నచ్చిందా? ఆ వెయిటులు తగ్గించుకున్నామా మనము, మనం వాళ్ళతో బార్గెన్ చేసి కొంచెం అమౌంట్ తగ్గించామా? అన్నీ చూసుకుంటాం తప్ప వాటికి హాల్‌మార్క్ అనేది ఉందో లేదో ఒకసారి చూసుకోండి. హాల్‌మార్క్ ఉంటేనే మంచి ప్యూరిటీ ఉన్నట్టండి. హాల్‌మార్క్ లేకుండా మీరు ఏ వస్తువు తీసుకున్నా మీరు పెట్టిన డబ్బులు వేస్ట్ అయితే అవుతాయి కంపల్సరీ. ఒకసారి మీరు నెక్స్ట్ టైం షాపింగ్‌కెళ్ళేటప్పుడు గోల్డ్ కొనడానికి ఫస్ట్ హాల్‌మార్క్ ఉందా లేదా అనేది చూసుకోండి. హాల్‌మార్క్ ఉంటే మంచి ప్యూరిటీ ఉన్నట్టు ఉంటుందండి. అలాగే మంచిగా మీరు ఓన్లీ డిజైన్ నచ్చింది, లేకపోతే వెయిట్ తక్కువలో ఉంది, లేకపోతే మనకు ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, పర్సెంటేజ్ తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మీరైతే గోల్డ్ మీద ఎక్కువగా నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ప్రతి ఒక్కటి నిదానంగా అన్నీ చూసుకొని అయితే గోల్డ్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్యూరిటీ తెలుసుకోవడం అండి. అంటే గోల్డ్ ప్యూరిటీ మాకెలా తెలుస్తుంది? మేము ఇంట్లోనే ఉంటాము. అంటే షాప్‌లో ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ప్యూరిటీ మిషన్ అయితే ఉంటుందండి. మీరు తీసుకున్న వస్తువు కూడా మీకు ప్యూరిటీ అనేది చెక్ చేసి ఇస్తారు. అలాగే మీరు కాయిన్స్ ఏం తీసుకున్నా కూడా మీకైతే దాన్ని మొత్తం నీట్‌గా అయితే చెక్ చేసి అయితే ఇస్తారు. కాబట్టి గోల్డ్ ప్యూరిటీ అనేది మీరు ఒకసారి చూసుకొని దాంట్లో ఏమేమి ఉంటాయంటే 24 క్యారెట్ ఉంటుంది. అలాగే 22 ఉంటుంది. అలాగే 18 క్యారెట్స్ కూడా ఉంటుందండి. మెయిన్‌గా ఈ 3 ఎక్కువగా మన ఇండియన్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. మెయిన్‌గా చెప్పాలంటే 22 క్యారెట్ అంటే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక 24 క్యారెట్ అనేది ఏంటంటే 24 క్యారెట్ వచ్చేసి 99.9% ప్యూర్ బంగారం ఉంటుంది 100%కి. ఎందుకు 1% అంటే ఇది ప్యూర్ బంగారం అండి. బిస్కెట్స్ మీకు కాయిన్స్ దొరుకుతాయి చూడండి అవి. ఈ బంగారం 99.9% ప్యూరిటీ ఉంటుందని చెప్తున్నాను కదా! ఇది చాలా మెత్తగా ఉంటుందండి. ఇది ఆభరణాలు చేయడానికైతే అస్సలు పనికిరాదు. ఇది ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మాత్రమే వాడతారు. ఇది చాలా పచ్చగా ఉంటుంది. అంటే పసుపు పచ్చలో ఉంటుందండి. దీనికి మనము ఎక్కువగా జింక్, కాపర్ అలాంటి మెటల్స్ కలిపి ఇది కొంచెం అన్ని మెటల్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఇది లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే కంపల్సరీ ఇదైతే పర్చేజ్ చేయండి. కొంచెం అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 22 క్యారెట్. 22 క్యారెట్ వచ్చేసి మనం ఇప్పుడు వస్తువులు ఉంటాయి కదా! చైను, ఇక్కడ కమ్మలు ఇట్లాంటివి. ఇవి వచ్చేసి 22 క్యారెట్స్ అండి. ఈ 22 క్యారెట్స్ వచ్చేసి 91.67% అయితే ఉంటుంది 100%కి. ఇక మిగతాది వచ్చేసి 8.33% వచ్చేసి కాపర్, అలాగే జింక్, సిల్వర్, అనేటివి మిక్స్ చేసేసి మనకైతే ఇది వాడతారు. లేకపోతే అసలకి మనము వస్తువులనేది ఎమ్మటే ఖరాబ్ అయిపోతాయండి. అంటే విరిగిపోతాయి, త్వరగా విరిగిపోతున్నాయి అంటే కంపల్సరీ అదైతే ఎక్కువగా ప్యూరిటీ ఉన్న గోల్డ్‌తో చేస్తూ ఉంటారండి. కాబట్టి గోల్డ్ అనేది ఎక్కువగా విరిగిపోకుండా ఉండాలంటే ఇవన్నీ కలపాలి. అంటే కాపరో, జింకో ఏదో ఒక ఐటెమ్ అయితే కలుపుతారు. కలపకుండా చేస్తే మనకు ఐటెమ్స్ అనేది ఎక్కువగా ఉండవు. కాబట్టి మీరు కాయిన్స్‌తో చేపించుకున్న ఎంతో కొంత అయితే కలుపుతారు. దానికి మళ్ళీ మనకు అమౌంట్ అయితే ఇస్తారు. ఒకవేళ నేను చెప్తున్నాను కాయిన్‌ని మనం ఆర్నమెంట్‌గా ఎలా మార్చుకోవాలంటే అది కూడా వీడియో ఉందండి. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే గనక కామెంట్ చేయండి. నేనైతే మీకు క్లారిటీగా చెప్తాను. కాబట్టి 91.67 అంటే 22 క్యారెట్స్ అండి. ఇది చాలా అంటే చాలా జ్యువెల్లరీస్‌కి ఎక్కువగా యూజ్ చేస్తారు. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుందండి. 91.6 అనే హాల్‌మార్క్ ఉంటుంది చూడండి మీకు. మీకు ఇక్కడ, ఇక్కడ వెనక సైడ్ మొరలకు ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు చైన్స్‌కి కూడా హాల్‌మార్క్స్ అయితే ఉంటాయి. మీరొకసారి చూసుకోండి. హాల్‌మార్క్స్ లేకుండా ఉంది అంటే మీరు ఎంత అమౌంట్ పెట్టి కొన్నా కూడా గోల్డ్ వేస్ట్ అండి. మనం మళ్ళీ ఇచ్చేటప్పుడు వాళ్ళు అసలు తీసుకోరు. తక్కువకు తీసుకుంటారు. వాళ్ళు మనకప్పుడు ప్యూరిటీ అవన్నీ చూసినామని చెప్తారు గానీ, మనకు హాల్‌మార్క్ ఉందనుకోండి, మీరు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాబట్టి 91.6 హాల్‌మార్క్ ఉందో లేదో చూసుకోండి. నేను స్టార్టింగ్‌లో చెప్పాను చూడండి హాల్‌మార్క్ అంటే ఇది. ఇలా హాల్‌మార్క్ ఉందో లేదో చూసుకొని మీరైతే
పర్చేస్ అంటే తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇలా వస్తువుల కోసం అయితే గనక 22 క్యారెట్స్ అయితే బెస్ట్ అండి. మీరు ఏదైనా వస్తువు తీసుకోవాలనుకుంటే 22 క్యారెట్స్ అయితే తీసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే 24 క్యారెట్స్ అయితే తీసుకోండి. ఇక ఈ 18 క్యారెట్స్ వచ్చేసి ఎక్కువగా వీటికి 18 క్యారెట్స్ వచ్చేసి ఎక్కువగా డైమండ్స్‌లో యూజ్ చేస్తూ ఉంటారండి. అలాగే చిన్న పిల్లల కమ్మలు ఉంటాయి చూడండి. అలాంటివి కూడా 18, 17 అట్లా కూడా చేస్తూ ఉంటారండి. మనకు మాత్రం 22 క్యారెట్స్ అమౌంటే తీసుకుంటారు. కాబట్టి మీరు ఒకసారి చూడండి. నేను కూడా లాస్ట్ టైమ్ షాప్‌కెళ్ళినప్పుడు నేనెప్పుడు అంటే పెళ్లి కాకముందు కొన్న కమ్మలు చూస్తే అవి 17 క్యారెట్సే ఉన్నాయి. మనకు చూస్తే షాప్‌లో 22 క్యారెట్ అమౌంట్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు 22 క్యారెట్ ఒక 10,000 ఉందంటే 17 క్యారెట్ ఎంత ఉంటుంది చెప్పండి అమౌంటు. కాబట్టి మనకు తెలీదు కదా! మనకు కూడా అప్పుడు అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఉన్నా కూడా మనల్ని ఈజీగా మోసం చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెద్ద పెద్ద షాపులలో కూడా మనకు అక్కడ మిషన్ ఉంటుందండి. దాంట్లో నీట్‌గా చెక్ చేసి అయితే ఇస్తారు. చిన్న చిన్న షాపులలో మిషన్స్ ఉండవు కాబట్టి మనకు కొంచెం డౌట్‌గా ఉంటుంది. ఇక నెక్స్ట్ హాల్‌మార్క్ చూసుకుంటాము. మనకు ప్యూరిటీ అనేది మొత్తం చూసుకుంటాము. దాని తర్వాత మెయిన్ వచ్చేసి మేకింగ్ చార్జెస్. మనకు ఈ గోల్డ్ కొనడంలో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి మేకింగ్ చార్జెస్ దగ్గరే ఉంటుందండి. ఎందుకు అంటే మేకింగ్ చార్జెస్ అనేది కొన్ని కొన్ని షాపులలో చాలా ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ రేట్ కంటే ఇదే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటికి 2, 3 షాపులు తిరిగి మీకు మేకింగ్ చార్జెస్ ఎక్కడ తక్కువ పడుతుంది. అలాగే అంటే గోల్డ్ కూడా మంచిగా ఉందా లేదా అని అన్నీ చూసుకొని మేకింగ్ చార్జెస్ అనేది అడగకుండా అయితే ఎంత పడుతుంది? ఎలా పడుతుంది? లేకపోతే ప్రతి ఒక్కటి డీటెయిలింగ్‌గా మీకున్న డౌట్స్ ఉంటాయి గదా! అక్కడికెళ్ళాక మనం ఒక్కటి అడిగితే దానికి ఇంకా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు ఎక్కువగా డౌట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కటి అడిగి నిదానంగా క్లారిటీగా తెలుసుకోండి. పర్లేదు ఒకరోజు కాకపోతే 2 రోజులు మనం పెట్టే డబ్బులు మనం ఎంత కష్టపడితే వస్తాయో చెప్పండి. నిదానంగా తెలుసుకొని అవైతే కొనడానికైతే ట్రై చేయండి. మేకింగ్ చార్జెస్ గురించి అడగకుండా అయితే గాని మీరు కొనొద్దు. మేకింగ్ చార్జెస్ గురించి పూర్తిగా తెలుసుకొని మీరైతే కొనండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి బిల్ తీసుకోకుండా కొంటూ ఉంటామండి. కొంతమంది ఏం చేస్తారంటే అందరూ అని చెప్పట్లేదు. కొంతమంది బిల్ అనేది తీసుకోరు. ఒకవేళ తీసుకున్న దాన్ని ఎక్కడో పడేస్తూ ఉంటారు. సరే ఇప్పుడు ఎందుకులే ఆల్రెడీ తీసేసుకున్నాం కదా అని. కానీ ఎప్పుడు అలా చేయొద్దండి. బిల్లులన్నీ ఒకసారి ఒక దగ్గర దాసిపెట్టుకేసుకోండి. ఒక ఫైల్ లాగా మెయింటైన్ చేయండి. తప్పేం లేదు కదా! మనమేమి ఎక్కువగా ఏదో కొనం కదండీ. కొద్దిగా ఉన్నా గానీ ఆ పేపర్స్ అనేది కంపల్సరీ దాసిపెట్టుకోవాలి. అలా దాసిపెట్టుకోవడం వల్ల మీరు రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు ఆ ఐటెమ్‌ని చేంజ్ చేయాలనుకున్నారు. లేకపోతే అమ్మాలనుకుని డైరెక్ట్ అదే షాప్‌లోకి వెళ్లి ఆ బిల్ చూపించినా మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఒకేళ మనం డైలీ యూజ్ చేసే చైన్స్ అరిగినట్టే గ్రామ్స్ అలా తేడా ఉన్నా మనకు ఏం ప్రాబ్లమ్ ఉండదు గానీ, మనకు ప్యూరిటీ అనేది క్లారిటీగా తెలుస్తుందండి. మీకు వెయిట్ తగ్గినా పర్లేదు. కానీ ప్యూరిటీ లేదనుకోండి మొత్తానికి మొత్తం తగ్గిపోతుంది డబ్బులు. కాబట్టి బిల్ పేపర్స్ అనేది కంపల్సరీ దగ్గర పెట్టేసుకోవాలి. మీరు ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ వాటికి ఫైల్స్ పెడతాం కదా! అలాగే ఇవి కూడా ఒక ఫైల్ మెయింటైన్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. బిల్ లేకుండా అయితే ఎప్పుడు ఏ వస్తువు కొనొద్దండి. చిన్న వస్తువైనా గానీ బిల్ మెయింటైన్ అయితే చేయండి. మనం ఏదన్నా కొనాలి అనుకుంటాము. డైరెక్ట్ ఏదో ఒక షాప్‌కి వెళ్ళేసి మనకక్కడ మోడల్ నచ్చిందా? కొనేసామా అని కాకుండా, మీరు ఎప్పటినుంచో వెళ్తున్న షాప్ అయితే ఓకే. లేదు మాకు అంటే వేరే ఏరియాకి చేంజ్ అయినప్పుడు ఏదో వెళ్ళామా, తీసుకున్నామా అని కాకుండా, ఒక 2, 3 షాపులు తిరగండి. మేకింగ్ చార్జెస్ ఎంత పడుతున్నాయి? ఎలా కౌంట్ చేస్తున్నారు? ప్రతి ఒక్కటి ఎలా చూస్తున్నారని అన్నీ తెలుసుకోండి. తెలిసినాక మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తుందో దాంట్లో వెళ్లి తీసుకోవడం వల్ల మీకు కొంచెం అంటే కొంచెం అమౌంట్ అయితే తగ్గుతుందండి కంపల్సరీ. అలా కాకుండా డైరెక్ట్ వెళ్లి తీసుకోవడం వల్ల కొంచెం అయితే అమౌంట్ కూడా ఎక్కువవుతుంది. అవసరం లేకపోయినా కూడా ఎక్కువ బంగారు కొనడం అండి. ఎందుకంటే మనము ఏదో పక్కన ఫ్రెండ్స్ కొనుక్కున్నారనో, లేకపోతే మనకు అవసరం లేకపోయినా కూడా అనవసరంగా బంగారు కొనడం వల్ల కూడా మన దగ్గర డబ్బులుంది కదా అని ఇప్పుడుంటుంది డబ్బులు పర్లేదు ఓకే. కానీ రేపొద్దున భవిష్యత్తులో మనకు అవసరం పడుతుంది కదా! అలాంటి టైంలో డబ్బులుండదు కాబట్టి మొత్తం గోల్డ్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా వేరే రకాలుగా కూడా డబ్బుని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మనకు అవసరం లేకపోయినా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఇప్పుడు బానే ఉన్న రేపొద్దున ఆర్థిక పరిస్థితులు తారుమారైనప్పుడు మనకు చాలా అంటే చాలా దెబ్బతింటాము. కంపల్సరీ ఈ టిప్ అయితే మర్చిపోవద్దండి. చాలామంది మన చేతిలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకటేసారి గోల్డ్ మీద పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ కంటూ ఒక 3 నెలల నుంచి 6 నెలలకు మీకొచ్చే జీతంలో నుంచి మీకు ఇప్పుడు చెప్పాను కదా! 10,000 వచ్చే 10,000 ఆ 10,000 శాలరీ వస్తుందనుకోండి మీకు. ఒక 30,000 లేకపోతే ఒక 60,000 దాకా మీరైతే ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాతనే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా మొత్తం గోల్డ్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల మీరు చాలా అయితే చాలా నష్టపోతారు. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా మీకైతే భవిష్యత్తులో చాలా నష్టపోతారు. మీరు ఎంత గోల్డ్ కొనుక్కొని పెట్టుకున్నా కూడా డబ్బులు కూడా ఉండాలి. ఓన్లీ ఒకటే దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దని చెప్పాను కదా! 2, 3 రకాలుగా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి సరిపోతుంది.
ఫ్రెండ్స్, మీరైతే బంగారం కొనేటప్పుడు ఈ 7 తప్పులు మీరు చేస్తున్నారేమో ఒకసారి చూసుకోండి. చూసుకుంటే మీకంటూ ఒక అవగాహన అయితే కంపల్సరీ వస్తుందండి. ఇక మీకు నమ్మకంగా ఉన్న షాపులో అయితే కంపల్సరీ పర్చేజ్ చేయండి. చిన్న షాప్ అయినా పర్లేదు కానీ నమ్మకంగా ఉన్న షాప్‌లో అయితే తీసుకోండి. అలాగే ప్యూరిటీ మాత్రం కంపల్సరీ చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గోల్డ్ గురించి నన్ను ఒకసారి కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో చేయడానికైనా ట్రై చేస్తాను. లేకపోతే కామెంట్‌లోనే రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే గనక మనీ సేవింగ్, గోల్డ్ సేవింగ్, అలాగే సిల్వర్ సేవింగ్స్ అలాంటి వీడియోస్ కావాలి అంటే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతటితో వీడియో అయితే ఎండింగ్‌లోకి వచ్చేసాము. మీకు నా వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. లేదు కామెంట్ చేయలేకపోతే కనీసం లైక్ అయినా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో 10 మందికైతే సజెషన్ అవుతుందండి. నేను ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను కదా! అందుకోసం అయితే అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.